యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. ఈరోజు ఆరాధన వర్తమానానికై 70వ కీర్తన మరియు 71వ కీర్తనలోని మొదటి 8 వచనాలను మనము మార్చి చదువుకుందాం. 70వ కీర్తన మరియు 71వ కీర్తనలోని మొదటి 8 వచనాలు. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానముందుదురుగాక. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందురుగాక. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయముందుదురుగాక. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా, ఆలస్యము చేయకుమి. యెహోవా, నేను నీ శరణు జొచ్చిన్నాను. నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము. నీ చెవి యొగ్గి నన్ను రక్షింపుము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము. నా శైలము, నా దుర్గము నీవే. నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. కీడు చేయువారి పట్టులో నుండి, బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడాలని మనం ప్రభు సహాయాన్ని అడుగుదాం. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, మా గొప్ప దేవ, గొప్ప తండ్రి, మా నాయన, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. తండ్రి ప్రభువా, నీ సన్నిధిలో మేము నీ వాక్యాన్ని చేత పట్టుకొని నాయన నీ పాదముల దగ్గర కూర్చొని ఉంటున్నాము. మిమ్మల్ని ఏ విధంగా ఆరాధించవలనో తండ్రి ప్రభువా నాయన, ఎందుకు ఆరాధించవలనో మీ వాక్యములో నుంచి మీ పరలోకపు సత్యాలను మీరు మాకు తెలియజేయండి. తండ్రి, అల్పుడు అయోగ్యుడు అపరాధి మీ పక్షాన్ని నిలవబడుతుంటుండగా కనికరించి ప్రభువా క్షమించి నాయన నీ నోటికి బూరగా వాడుకున్నామని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు నాయన నీ వాక్య బలము నాయన నీ వాక్య ప్రేరేపణతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించుమని యేసుక్రీస్తు అను శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆరాధనకై కీర్తనలను వరుసగా ధ్యానించుకుంటున్నాం. 70వ కీర్తన శీర్షికను మనము గమనిస్తే, ప్రధాన గాయకునికి దావీదు రచించినది జ్ఞాపకార్థమైన కీర్తన అని మనం చూస్తూ ఉంటున్నాం కదా. జ్ఞాపకార్థమైన కీర్తన అని ఎందుకు అక్కడ ఇయ్యబడ్డది అని ఆలోచిస్తే మనకు అంత స్పష్టంగా అర్థం కాదు. కానీ ఒక విషయము మనకేం అర్థమవుతుందంటే, ఈ కీర్తనలోని 5 వచనాలు అక్కడక్కడ అనేకమైన కీర్తనలో మనము చూస్తూ ఉంటాం కదా. కాబట్టి రిపీట్ అయినందుకు జ్ఞాపకార్థమైన కీర్తన అని చెప్పి ఉండవచ్చు. నిజానికి మనం గమనిస్తే 40వ కీర్తనలో కూడా చివరి 5 వచనాలను మనం గమనిస్తే ఎగ్జాక్ట్గా ఏ 5 వచనాలు అక్కడ వ్రాయబడ్డాయి. 40వ కీర్తనలోని చివరి 5 వచనాలు చూడండి. 40వ కీర్తన 13 నుంచి, యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసిందురుగాక. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయముందుదురుగాక. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా
మహిమ పరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా ఆలస్యము చేయకుము. సేమ్ 5 వచనాలు 40వ కీర్తనలో ఉన్నాయి. సో 40వ కీర్తనలో చేయబడిన ఈ ప్రార్థన, ఈ 5 వచనాలు 70వ కీర్తనలో కూడా రిపీట్ చేయబడ్డాయి. కాబట్టి ఇది జ్ఞాపకార్థముగా అని అంటూ ఉండవచ్చు. కాబట్టి చాలాసార్లు మన ప్రార్థనలు చేస్తున్నప్పుడు అనేక సార్లు మనము రిపీట్ చేస్తూ ఉంటాం. అదే ప్రార్థనను రిపీట్ చేస్తూ ఉంటాం. కొంతమంది చూస్తే ఒకటే ప్రార్థన ఎప్పుడు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు సిగ్గుపడకూడదు కదా. కీర్తనకారుడు కూడా ఏ మాటలు ఆయా కీర్తనలో పదే వాడతాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా చేసిన ప్రార్థన చేయటానికి మనము తప్పనుకోకూడదు. వింటున్నారా? దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, మన పదాలు కాదు కదా. కొంతమందికి ఎంత చెప్పినా కానీ అయ్యే పదాలతో అయ్యే మాటలతో ప్రార్థన చేస్తూ ఉంటారు. తప్పులేదు. ఎందుకు? దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు. హల్లెలూయా. సో 70వ కీర్తన మనము గమనిస్తే దీనిలో ప్రాముఖ్యంగా 3 భాగాలను మనము చూస్తాం. మొదటి వచనము మరియు చివరి వచనము, అంటే 5వ వచనము కీర్తనకారుడు తన కోసం ప్రార్థన చేసుకుంటున్నాడు కదా. మొదటి వచనం 5వ వచనంలో తన కోసం చేసుకుంటున్నాడు. 2వ వచనం 3వ వచనంలో శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. 4వ వచనంలో దేవుని యందు భయభక్తులు గలవారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. వింటున్నారా? ఈ కీర్తన ప్రార్థనా కీర్తన. 3 రకాల ప్రార్థనలు ఉంటున్నాయి. మొట్టమొదటిగా తన కోసం ప్రార్థన చేస్తున్నాడు. మొదటి వచనము చివరి వచనాన్ని గమనిస్తే ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా తొందరగా నాకు సహాయం చేయి, ఆలస్యము చేయబాకు అంటున్నాడు కదా. నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. సో నా సహాయమునకు త్వరగా రమ్ము అంటున్నాడు కదా. 5వ వచనంలో కూడా అదే మాటలు చూస్తాం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, ఆలస్యము చేయకుము అంటున్నాడు కదా. చాలాసార్లు దేవుడు మన ప్రార్థనలకు ఆలస్యం చేస్తున్నట్లు మనకు అనిపిస్తుంది. దేవుడు ఏంటి నా ప్రార్థన వెంటనే వినటం లేదు అనిపిస్తుంది. కీర్తనకారుడు కూడా అదే అనుభవంలో ఉంటున్నాడు. కాబట్టి కీర్తనకారుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవ తొందరగా నాకు సహాయం చేయి, ఆలస్యం చేయొద్దు అంటున్నాడు. నన్ను విడిపించు, నాకు సహాయం చేయి. నేను శ్రమల పాలై దీనుడనైపోయాను, నాకు శ్రమలు ఎక్కువైనాయి. నేను దీనుడను, నేను పేదవాడను, నేను దరిద్రుడను, నాకు నువ్వే రక్షణ. 5వ వచనంలో ఏమంటున్నాడు? నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. సో యేసయ్యే మన సహాయకుడు, మన రక్షణకర్త. అది మనం ఈ ఉదయం జ్ఞాపకం చేసుకోవాలి కదా. మనుష్యుల సహాయమో వ్యర్థము. కొందరు రథాలను బట్టి, కొందరు గుర్రాలను బట్టి అతిశయపడతారు. కొందరు కదా రాజులను నమ్ముకుంటారు. మన సొంత వాళ్ళని 69వ కీర్తనలో మనం చూసాం. సొంతోళ్ళని నమ్ముకున్నా ఉపయోగం లేదు, నీ సిబ్లింగ్స్ని నమ్ముకున్నా ఉపయోగం లేదు, నీ సహోదరులను నమ్ముకున్నా ఉపయోగం లేదు. కానీ నీకు సహాయం చేసేది ఎవరు చెప్పండి? దేవుడు. యేసయ్య మాత్రమే నీకు సహాయం చేశాడు. కాబట్టి గత వారమంతా దేవుడు నీకు ఏ విధంగా సహాయం చేశాడో, నిన్ను ఏ విధంగా విడిపించాడో, రక్షించాడో గత నెలల్లో అది నీవు జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఆరాధించాలి. ఆయనే మన రక్షణకర్త కదా. యేసు ప్రభు వారు కలువరి శిలువలో మరణించడం ద్వారా నీకు రక్షణ అనుగ్రహించబడ్డది. నిజానికి మనంతట మనము రక్షించుకోలేని స్థితిలో, పాపపు బంధకాల్లో, సాతాను బంధకాల్లో, నరకానికి పోయే దారిలో మనం చిక్కుకొని ఉంటున్నాం. సాతాను మనల్ని బందీలుగా పట్టుకున్నాడు. కానీ యేసు ప్రభు వచ్చి కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చి తాను మన శిక్షను తనపై వేసుకొని మనకు ఆయన రక్షణ ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా రక్షింపబడిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనల్ని అనేక అపాయాల నుంచి రక్షిస్తున్నాడు.
అనేక శ్రమల నుంచి, సాతాను పెట్టే ఉరుల నుంచి, సాతాను ఎన్నోసార్లు నిన్ను చంపివేయాలని ఉచ్చులు పెడుతున్నప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు. అందుకే మనం ప్రభువుని ఆరాధించాలి. 2వ వచనం 3వ వచనంలో ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడని చెప్పాను నేను. ఎవరి గురించి అండి? శత్రువుల గురించి ప్రార్థన చేస్తున్నాడని చెప్పాను. 2వ వచనం 3వ వచనం చూడండి. నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానమొందుదురో గాక, నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురు. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయమొందుదురు గాక అంటున్నాడు. దేవుడి దగ్గరకే కీర్తనకారుడు వెళ్తున్నాడు. శ్రమలు వచ్చినప్పుడు, శత్రువులు తరుముతున్నప్పుడు, శత్రువులు అవమానపరుస్తున్నారు. దావీదు దీనుడుగా ఉండి శ్రమల్లో ఉంటున్నప్పుడు చూసి నవ్వి ఆహా ఆహా అని నవ్వుతున్నారట కదా. సో దేవుడు మాత్రమే వాళ్ళకి తీర్పు తీర్చాలని ప్రార్థన చేస్తున్నాడు. మనమైతే తీర్పును మన చేతుల్లోకి తీసుకుంటాం కదా. మనల్ని ఎవరైనా ఆహా అని ఎగతాళి చేసినప్పుడు, మనకు దెబ్బలు తగిలినప్పుడు వాళ్ళు నవ్వారనుకోండి కదా, లేకపోతే మనల్ని వాళ్ళు మన ప్రాణము తీయటానికి చూస్తున్నారు అనుకోండి కదా. 2వ వచనంలో ఏమంటాడు? నా ప్రాణము తీయగోరువారు, నాకు కీడు చేయగోరువారు కదా, ఆహా ఆహా అని పలుకువారు. ఎవరు తీర్పు తీర్చాలా? దేవుడు. సో కీర్తనకారుడు తన శత్రువులను ఎవరి చేతికి అప్పగిస్తున్నాడు? దేవుడి చేతికి అప్పచెప్తున్నాడు. ఈ రోజున పగ తీర్చుట నా పని అంటాడు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ప్రభు కదా. కాబట్టి నీవు పగ తీర్చుకోవడానికి చూడొద్దు. పగ తీర్చడం ఎవరి పని చెప్పండి? దేవుడు. దేవుడి పని దేవుడికి వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. వాడిని ఎట్లయినా వాడు ఒకటిచ్చిన నేను 1 2 ఇయ్యాలన్నావు అనుకో, నీ అంత తెలివి తక్కువడు ఎవరూ లేరు భూమి మీద. ఎందుకు? దేవుడు ఏమంటున్నట్టే నేను తీరుస్తా పగ. నీవు క్షమించడం నేర్చుకోవాలి. మనం ప్రేమను గురించి ధ్యానిస్తున్నాం, అవునా కదా. ప్రేమతో మనం క్షమించడం నేర్చుకుని దేవుడికి అప్పచెప్పాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడే తీర్పు తీరుస్తాడు. 4వ వచనంలో ఏం చెప్పాను? 4వ వచనంలో ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు కీర్తనకారుడు? 4వ వచనంలో దేవుని యందు భయభక్తులు గలవారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. లేకపోతే ఇంకో భాషలో చెప్పాలంటే తన మిత్రుల గురించి ప్రార్థన చేస్తున్నాడు కదా. దేవుని నమ్ముకున్న వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు చూడండి. 4వ వచనము, నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక, నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక అంటున్నాడు. సో ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, శత్రువులు నిన్నెంత కృంగదీయాలని, నిన్ను చంపివేయాలని ప్రయత్నం చేస్తున్నా, నీవు దేవుని వెతికితే నీకు సంతోషం ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ప్రతీకారం కోసం వెతకకుండా నువ్వు ఎవరిని వెతకాలి చెప్పండి? దేవుని వెతకటం నేర్చుకోవాలి కదా. సో ఏమంటున్నాడు? నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక అంటున్నాడు. నిజానికి కీర్తనలో కీర్తనకారుడికి ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎంతమంది శత్రువులు ఉన్నారు, ఎన్ని బాధలు ఉన్నాయి. కానీ ఏమంటున్నాడు? నిన్నెవరెవరైతే వెతుకుతారో, నిన్నెవరెవరైతే నమ్ముకుంటారో వాళ్ళలో ఏముంటుందండి? సంతోషం ఉంటుంది. 105వ కీర్తన 3వ వచనం చూడండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక అంటున్నాడు. హల్లెలూయా. సో యెహోవాను వెదకువారట హృదయమందు సంతోషిస్తారు. ఈరోజు నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? దేన్ని వెతుకుతున్నావు? ఆదివారం ఉదయమైనా కానీ దేవుని సన్నిధిని వెతకని వారు చాలామంది ఉన్నారు. కొంతమంది ఆ వారం రోజులంతా పనిచేసామని రిలాక్స్డ్గా, బద్ధకంగా లేచి, బద్ధకంగా పళ్ళు తోముకొని, బద్ధకంగా టిఫిన్ చేసుకొని, 2వ వర్తమానానికి బల్లాకి వచ్చే ప్రబుద్ధులు కూడా ఉన్నారు, లేరండి కదా. కానీ నువ్వు దేవుని వెతకటం నేర్చుకోవాలి. ఆదివారం వచ్చిందంటే యెహోవా సన్నిధిని వెతకటం నేర్చుకోవాలి, మందిరాన్ని వెతకటం నేర్చుకోవాలి. ప్రతిరోజు నీవు దేవుని వెతకటం నేర్చుకో. పనికాడికి పోతే, అడ్డకాడికి పోతే పని కోసం వాళ్ళు వెతుకుతారు. గమనించారా? మీరేమన్నా మంచి బండి మీద పోయి ఆడ
ఆఫ్ చేశారనుకోండి, అడ్డకాడికి 20 మంది ఉరికొస్తారు నీ బండి చుట్టూ. అంటే వాళ్ళు పనిని ఏం చేస్తున్నారు? వెతుకుతారు. కానీ దేవుని వెతకటానికి వచ్చేసరికి ఏమవుతుంది? మనము సోమరితనం, బద్ధకం. కానీ నీ జీవితంలో, నీ హృదయంలో సంతోషం ఉండాలంటే నువ్వు ఎవరిని వెతకాలి చెప్పండి? దేవుని వెతకటం నేర్చుకోవాలి కదా. ఇంకేమంటున్నా అంటే, నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు కాక అంటున్నా. దేవుని రక్షణను ప్రేమించేవారు, హల్లెలూయా, దేవుని ప్రేమించేవారు, దేవుని వెతికే వారికి ఆశీర్వాదం. ఈ రోజున దేవుడిచ్చే రక్షణను నువ్వు నిజంగా హత్తుకుంటున్నావా? దాని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు, నిన్ను నరకము నుంచి తప్పించాడు. ఆ రక్షణనట నువ్వు ప్రేమించాలట. దేవుని యొక్క ఆశీర్వాదాలను ప్రేమించటం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆయన రక్షణలో ఆనందించటం నేర్చుకోవాలను. ఆయన రక్షణలో, ఆయన సన్నిధిలో, ఆయన వెదకటములో, ఆయన వాక్యములో నీవు ఆనందించడం నేర్చుకుంటే నీకు ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ విధంగా 70వ కీర్తనలో కీర్తనకాడి ప్రార్థనలు మనం చూస్తుంటున్నాం. తన కోసం ప్రార్థన చేస్తున్నాడు, శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యందు ఎవరెవరైతే భయభక్తులు కలిగి ఆయనను వెతుకుతారో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. 5వ వచనంలో ఏమంటాడంటే, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. సో ఈ మాటలను బట్టి మన ప్రభువుని ఆరాధిద్దాం. దేవా, నీవే నాకు సహాయకుడు కదా. మనం ఎన్నిసార్లు మనుషుల్ని నమ్ముకొని బోల్తా పడ్డాం కదా. ఎన్నిసార్లు మనుషుల్ని నమ్ముకోవటం వల్ల మన జీవితాలు బిస్కెట్ అయిపోయినాయి, అయిపోలేదా? కానీ సహాయం చేసేది ఎవరు? దేవుడు మాత్రమే. 71వ కీర్తనలో కూడా మనం చదివిన మొదటి 8 వచనాల్లో ఏ విషయాలు మనం చూస్తూ ఉంటాం కదా. ప్రాముఖ్యంగా దేవుని మీద ఎంత నమ్మకం ఉన్నదో అది మనం గమనిస్తాం. హల్లెలూయా. చూడండి, మొదటి వచనం చూస్తే, యెహోవా నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్నెన్నడునూ సిగ్గుపడనీయకుము అంటాడు. 5వ వచనం చూస్తే, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. 7వ వచనం చూడండి, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే అంటున్నా. సో దేవుడి మీద ఎంత నమ్మకం ఉందో చూడండి కీర్తనకారుడికి. నా ఆశ్రయము నీ ఒక్కడవే, నా బలము నీ ఒక్కడవే. ఈ రోజున ప్రభువుని నీవు ఈ మాటలతో ఆరాధించాలి. నాకు సహాయకుడవు నీ ఒక్కడవే. ఈ రోజున నీ బలం ఏంటి? నీ ఆశ్రయం ఏంటి కదా. నేను నీ శరణు చొచ్చిన్నాను అంటున్నా. 2వ వచనం చూడండి, నీ నీతిని బట్టి నన్ను తప్పించుము, నన్ను విడిపించుము, నీ చెవి యొగ్గి నన్ను రక్షము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండము, నా శైలము నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు అంటున్నా. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిని నీవు స్తుతించటం నేర్చుకోవాలి. దేవుడే మనకు ఆశ్రయ దుర్గము. ఆశ్రయ దుర్గము అంటే నేను మీకు చాలాసార్లు చెప్పాను, శత్రువుడు బాణాలు వేస్తున్నప్పుడు, శత్రువు నీ మీద ప్రాణము తీయాలని నీ మీద దాడి చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తావంటే ఒక కోటలోకి పోతావు. ఆ కోటలోకి పోయినప్పుడు వాడి దాడి కానీ వాడి బాణాలు కానీ ఏది నిన్ను హాని చేయి. సో ఆ కోటను ఏమంటారంటే ఆశ్రయ దుర్గము అంటారు. నీకు ఆశ్రయం లేనప్పుడు ఆ కోటలో నీకు పోతుంది. అందుకే 18వ కీర్తనలో కీర్తనకారుడు ఏమంటారు, నా కొండ నీవే, నా కోట నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే అంటారు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీకు ఆశ్రయ దుర్గముగా యేసయ్య ఉంటే నీవు ప్రభువుని ఆరాధించాలి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం మనకందరికీ తెలుసు కదా. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు పరుగెత్తి అందులో ప్రవేశించి సురక్షితముగా ఉంటాడట. సో యెహోవా నామం ఏంటది? బలమైన దుర్గం. ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ టవర్. సో నీతిమంతుడు అందులోకి ప్రవేశించి
పరుగెత్తి ప్రవేశిస్తాడట. సో దేవుడు నీకు అట్లాంటి ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. శత్రువులు నీ మీద పడుతున్నప్పుడు, బాణాలు వేస్తున్నప్పుడు, దాడి చేస్తున్నప్పుడు, రాళ్ళు వేస్తున్నప్పుడు, నిందలు అవమానాలు వేస్తున్నప్పుడు నువ్వేం చేయాలా? ఉరుక్కుంటా పరిగెత్తుకుంటా ఎక్కడికి పోవాలా? దేవుని దగ్గర పోవాలి, ఆయనలోకి పోవాలి కదా. నీవు ఆయనలో ఉంటే కదా. 90వ కీర్తన మొదటి వచనంలో ఏమంటాడు? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. సో ఈరోజు మనం ఇంట్లో ఏ విధంగా ఉంటున్నాం? సో మన ఇల్లు ఎవరట? దేవుడే మన ఇల్లు, ఆయనే మన దుర్గము. హల్లెలూయా. ఆయనే మన ఆశ్రయం. నీవు దానిలో పరుగెత్తి, దేవునిలోకి పరుగెత్తి నీవు క్షేమముగా ఉండాలి. చూడండి 4వ వచనంలో మరలా ప్రార్థన చేస్తున్నా, నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపు కదా. కీడు చేయు వారి పట్టులో నుండి, బలత్కారుల పట్టులో నుండి నన్ను విడిపించు. ప్రతిరోజు సాతానుడు మనల్ని పడవేయాలని రెడీగా కాచుకొని ఉంటాడు. నిన్ను ఎట్లా పడేయాలో వాడికి తెలుసు. నీ బలహీనత తెలుసు కదా. నీ బలహీనతతో వాడు ఆ బలహీనతను రెడీగా పెట్టుకొని ఉంటాడు. నువ్వు తిండిపోతూ అయితే నీకు తిండిని రెడీగా పెడతాడు కదా. నువ్వు తాగుబోతూ అయితే అది రెడీగా పట్టుకొని కూర్చుంటాడు వాడు. నీ కోపం ఎక్కువ వస్తే కోపం తేయటానికి అది వాడు రెడీగా పట్టుకొని ఉంటాడు. నీకు బూతులు వస్తే, బలహీనత ఉంటే బూతులు రావటానికి వాడు రెడీగా ఉచ్చేసుకొని ఉంటాడు. ఎవడు? సాత్. అందుకే పరలోక ప్రార్థనలో యేసయ్య ఏమి నేర్పాడు? మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించు. అది ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. దేవా, నన్ను దుష్టు నుంచి తప్పించు, మమ్మల్ని శోధనలోకి తీసుకురావు. ఎందుకు యేసయ్య ఏమంటారంటే, మీరు శోధనలోకి ప్రవేశించినప్పుడల్లా ఆయన ఒక తప్పించుకున్న మార్గమును పెడతాడు. కాబట్టి ప్రతిరోజు నువ్వు ఈ ప్రార్థన చేసుకోవాలి. దేవా, నన్ను విడిపించు, శత్రువు చేతిలో పడకుండా, సాతాను చేతిలో పడకుండా. కానీ నీకే పోయి పడాలని ఉంటే నిన్ను ఎవడు బాగు చేస్తాడు? సాతాను వచ్చి నన్ను పట్టుకో, తీసావో, మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దామంటే నిన్ను ఎవడన్నా బాగు చేస్తాడా? దేవుడు ఏమంటున్నాడంటే, శోధన వస్తే తప్పించుకోవడానికి మార్గం పెట్టినరా, దాంట్లో నుంచి పరిగెత్తి రారా, నాలోకి రారా, నువ్వు అప్పుడు క్షేమముగా ఉంటావంటే మనం ఏం చేస్తాం? ఆ దారిన పోం, సాతాను దారిలోనే పోతాం. దుష్టుల ఆలోచన చొప్పున అపహాసకులు కూర్చుండే చోటు. కాబట్టి నీవు ఏం చేయాలంటే, నీవు ప్రార్థన చేయాలి. దేవా, నేను శోధనలో పడకుండా తప్పించు. ఎందుకు? పడ్డాక ఫస్ట్ బాగానే ఉంటుంది, తర్వాత ఏమవుతుంది? అంత అయిపోయినాక అప్పుడు దేవా అంటే అప్పుడు యేసయ్య ఏమంటారంటే, నువ్వెవరో నాకు తెలియదు. ఎందుకంటే యేసయ్య నీకు ప్రార్థన చేసుకోమన్నాడు, తప్పించుకునే మార్గం పెట్టాడు, ఆయన నీకు దుర్గంగా ఉన్నాడు, పరిగెత్తుకొని రమ్మన్నాడు, పాపం నుంచి పరిగెత్తమన్నాడు, పాపం నుంచి పారిపో అన్నాడు, యవనిచ్చల నుంచి పారిపో అన్నాడు. కానీ నువ్వు ఆ విధంగా వెళ్ళకపోతే ఏమవుతుంది? నువ్వు పడిపోతావు. సాతాను నిన్ను పడేస్తాడు. గాలానికి ఉన్న ఎర్ర చూసి, ఎర్రగా వచ్చినప్పుడు నీవు చూసి, దేవుడు వద్దు వద్దు తినొద్దు, నేను నీకు మంచి భోజనం పెడతా అన్నప్పుడు వద్దు, నాకు ఆ ఎర్రగా వచ్చిన ఎర్రే కావాలని నువ్వు పోయినప్పుడు ఏమవుతుంది? దేవుడు పక్క నుండి చెప్తుంటాడు, వద్దు వద్దు వద్దు, అది నిన్ను చంపేస్తుంది అన్నప్పుడు, లేదు నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది, నేను పోవాల్సిందే, నువ్వు పోతావు. ఏమవుతుంది? వాడు తింటావు, ఎర్రని తింటావు, వాడు పైకి గుంజుతాడు కదా, బండకేసి కొడతాడు, బండకేసి రుద్దుతాడు, కోసి కారం పెడతాడు. వాడు కోసి కారం పెట్టి నుప్పులల్లో పెట్టి కాలుతాడు. అప్పుడు నీకు తల్లి మాటలు గుర్తుకొస్తాయి, దేవుడు మాటలు గుర్తుకొస్తాయి. ఓ, నేను దేవుని మాటిని ఆగిపోయినా ఎంత బాగుండేది గుర్తుకొస్తే, వాడు బండకేసి కొట్టినప్పుడు గుర్తుకొస్తాయి, వాడు కోసి కారం పెడుతున్నప్పుడు, నుప్పులలో గాలుస్తున్నప్పుడు, అప్పుడు చెప్పుకుంటావు కదా. కొన్ని చేపలు రుద్దుతున్నా కానీ అటు ఇటుతో తిరుగుతూ ఉంటాయి, అవి చెప్పుకుంటాను అన్నమాట, నేను చెప్పిన మాటను లేదు కదా. కాబట్టి మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించు అని నువ్వు ప్రార్థించాలి. 5వ వచనం చూడండి, నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, నా బాల్యము నుంచి నీవే నా ఆశ్రయము అంటున్నాడు. సో నీవు నీ బాల్యము నుంచి దేవుడు ఏ విధంగా నిన్ను కాపాడుతూ వచ్చాడో నువ్వు గుర్తు చేసుకుని ప్రభువుని ఆరాధించు.
దావీదుకు బాల్యం గుర్తు చేసుకున్నప్పుడు గొల్యాతు వచ్చాడు, నేను నిన్ను చంపేస్తా అన్నాడు, నీ మాంసాన్ని కాకులకు గద్దలకేస్తా అన్నాడు. అన్నాడా? అనలేదు. రారా చూసుకుందామన్నాడు. ఏమ్రా కర్రను పట్టుకొని వస్తున్నావు, గొర్రెలు కాసేటోడివిరా నువ్వు, నీ కర్ర తప్పే ఉంటుందిరా అన్నాడు కదా. కానీ గొల్యాతును ఎవరు ఓడించారో? ఎందుకు? దావీదు ఎవరు నమ్ముకున్నాడో? దేవుడు. సో బాల్యము నుంచి దావీదుకి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నారు. హల్లెలూయా. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటేవి, నీవే నన్ను కాపాడుతుంటున్నా. తల్లి గర్భము నుంచి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను ఒక స్తుతిగానము చే. ఈరోజు ప్రభువుని ఆరాధించు. నువ్వు తల్లి గర్భము నుంచి, బాల్యము నుంచి దేవుడు నిన్ను కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. ఎన్నో ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు, అపాయాలు అయినప్పటికీ దేవుడు నిన్ను కాపాడుతూ వచ్చాడు. భయంకరమైన లోకం మన చుట్టూ, భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయి, అయినా దేవుడు నిన్ను సజీవుల లెక్కలో ఉంచాడు. నీకంటూ ఒక కుటుంబం ఇచ్చాడు, నీకంటూ ఒక ఇల్లు ఇచ్చాడు, నీకంటూ ఒక సంఘం ఇచ్చాడు, నీకంటూ సేవకులు ఇచ్చాడు. కాబట్టి నువ్వు ప్రభువుని ఆరాధించు, నిత్యము స్తుతిగానము చేయుదును అంటున్నాడు. ఆదివారం కాదండి ఆరాధన. ఎప్పుడు నువ్వు స్తుతిగానం చేయాలా? నిత్యము స్తుతిగా. 7వ వచనం చూడండి, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు తన శ్రమలు, కష్టాలు చూసినప్పుడు చాలామంది ఈడేం మనిషిరా, ఈడేం వింత మనిషిరా అనుకుంటున్నారు కదా, వీడు వెరైటీ మనిషిరా అనుకుంటున్నారు. పౌలు గారు కూడా ఇదే మాట అంటారు. పౌలు గారు అయితే ఇంకేమంటారంటే, మేము దేవదూతలకు మనుష్యులకు కూడా వేడుకగా ఉన్నాము అంటాడు. 1 కొరింథీ 4:9లో 1 కొరింథీ 4:9లో పౌలు గారు ఏమంటారంటే, మేము దేవదూతలకు మనుషులకు కూడా వేడుకగా ఉన్నాము అంట. సో ఒక వింత. వీడేంద్రా మనము ఎంజాయ్ చేస్తుంటే చేయడు, వీడేం మనిషిరా, ఒక సినిమా చూడడు, ఒక తిరగడు కదా, ముచ్చట్లు పెట్టడు, ఈమె మనిషి ఎప్పుడు ప్రార్థన అంటది, చర్చి అంటది, ముచ్చట్లు పెట్టదు, సీరియళ్ళు చూడదు, ప్రతిరోజు సాయంకాలం చర్చికి పోతుంది, ఇదేం మనిషి, వీళ్ళు వింత మనుషులు అని అనుకుంటున్నారు కదా. కానీ నిన్ను చూస్తే అట్ట అనుకోవట్లే, వీడు మనోడే అనుకుంటున్నారు కదా. కానీ దేవుని బైబిల్ గ్రంథంలో దేవుని భక్తుల్ని చూసినప్పుడు ప్రజలు ఏమనుకున్నారు? వింత మనుషులు అనుకున్నారు. కానీ నిన్ను చూసి వీడు నావోడే, నేను ఎంజాయ్ చేసినట్టు వీడు ఎంజాయ్ చేస్తాడు, నేను ఎంజాయ్ చేసినట్టు ఈ అక్క కూడా నాతో పాటు ఎంజాయ్ చేస్తుంది అనుకుంటే నీవు దేవుని లిస్టులో లేవు. ఎవరి లిస్టులో ఉన్నావు? సాతాను లిస్టులో కదా. కానీ కీర్తనకాడు ఏమంటున్నాడు? నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయం. ఎంతమంది నన్ను వింత జంతువు అనుకున్నా కానీ అయినను అంటున్నాడు. అందరూ అయినను అనండి. ఏంది ఊకే ప్రార్థన ఏంది? మీకు ఎంజాయ్మెంట్ లేదా? మీరు పెద్ద వింత క్యాండిడేట్ లాగా ఉన్నారేంటి అన్నప్పుడు నువ్వేమనాలి? అయినను దేవుడే నాకు ఆశ్రయం. 8వ వచనం చూడండి, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణతతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి నీవు ఆరాధించాలి, దేవుణ్ణి నీవు కీర్తించాలి. ఈరోజు నీవు ప్రభువుని ఆరాధించడానికి వచ్చి ఉంటున్నావు కాబట్టి నా దినమంతా, ప్రతిరోజు, నిత్యము ఆ మాటలు ఉంటున్నాయి. కాబట్టి ఈరోజు నువ్వు ప్రభువుని స్తుతించాల. 119వ కీర్తన 164వ వచనంలో ఏమంటాడంటే, దినానికి 7 సార్లు నిన్ను స్తుతిస్తున్నాను అంటాడు. 119, 164. దావీదు గారు దినానికి ఎన్నిసార్లు స్తుతిస్తున్నాడట? దేవుడు 7 సార్లు స్తుతిస్తున్నాడట. మనం 3 సార్లు ప్రార్థనను పెట్టుకున్నాం, అది జయం. కొన్ని మతస్థులు రోజుకు 5 సార్లు ప్రార్థన చేస్తారు. కానీ దావీదు రోజుకి ఎన్నిసార్లు దేవుని స్తుతిస్తున్నాడంటే చెప్పండి? 7 సార్లు. దినమంతా, నిత్యము
కాబట్టి ఈరోజు దేవుని వాక్యములో ఉన్న సత్యాలను బట్టి మనం ప్రభువుని ఆరాధిద్దాం. ఎప్పుడు వినే విషయాలు, ఎప్పుడు ఆరాధన చేసే విషయాలు కాకుండా, దేవా నీవే నాకు సహాయకుడవు, నీకు వందనాలు. నీవే నాకు రక్షణకర్తవు, నీకు స్తోత్రాలు. బాల్యము నుంచి నీవు నాకు ప్రాపకుడుగా ఉన్నావు, నన్ను కాపాడేవాడుగా ఉన్నావు. తల్లి గర్భము నుంచి నీవు నాకు సహాయకుడిగా ఉన్నావు. నీవే నాకు నిరీక్షణాస్పదము, నీవే నాకు ఆశ్రయదుర్గం, నీవే నాకు బలమైన దుర్గం, నీవే నాకు రక్షింప ఆజ్ఞ ఇచ్చి ఉన్నావు అంటాడు కదా 3వ వచనంలో కదా. నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు అంటున్నా. దేవుడట నిన్ను రక్షించుకోవాలని డిసైడ్ అయిపోయిండట. ఆయన ఆజ్ఞ ఇచ్చేసిండు. హల్లెలూయా. కాబట్టి అట్టి దేవుని నీవు ఆరాధించాలి. ఆయన నిశ్చయించుకున్నాడు నిన్ను ఆశీర్వదిద్దామని, నిన్ను రక్షిద్దామని కదా. అందరూ దయచేసి స్థలంలో ఉంచాడు, కళ్ళు మూసుకోండి. ప్రభు యొక్క మాటలను బట్టి, ఆయన వాక్యంలోని సత్యాలను బట్టి మనం ప్రభువుని ఆరాధన చేద్దాం. దయచేసి ఒకరి తర్వాత ఒకరు సమయాన్ని పోనివ్వకుండా ప్రభువుని ఆరాధించవలసిందిగా త్వరగా మనవి చేస్తుంటున్నాను.